న్యూరో సర్జరీలో పూర్వం మనకి అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఓపెన్ సర్జరీస్ చేసేవారు. సో దానివల్ల ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరిగేది. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ హై అండ్ మైక్రోస్కోప్స్ కానీ, హై స్పీడ్ డ్రిల్స్ కానీ, అదే విధంగా క్యూసా అంటే ట్యూమర్ ఎటుప్లేస్ బ్లీడ్ అవ్వకుండా ట్యూమర్ ని మనం రిమూవ్ చేయడానికి సంబంధించిన క్యూసా కానీ, అదే విధంగా నావిగేషన్ సిస్టమ్ అంటే మనకి బ్రెయిన్ అనేది ఒక 3D స్ట్రక్చర్. అక్కడ ట్యూమర్ అనేది కరెక్ట్ గా లొకేషన్ ఎక్కడ ఎలా ఉంది అనేది మనకి ఇప్పుడు కార్ లో నావిగేషన్ సిస్టమ్ ఎలాగో అదే విధంగా ఈ నావిగేషన్ సిస్టమ్ ని మనం బేస్ చేసుకుని మనకి బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ కి చుట్టూ ఉన్న హెల్దీ టిష్యూ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనం హై అండ్ మైక్రోస్కోప్ ద్వారా ట్యూమర్ తీయటం అనేది జరుగుతుంది. పూర్వం అనేది లార్జ్ ఇన్సిషన్ ఇచ్చేవారు, పెద్ద ఇన్సిషన్ ఇచ్చి కళ్ళంతా కూడా రిమూవ్ చేసి నార్మల్ బ్రెయిన్ కూడా అంతా మనకి పక్కగా జరిపి ఆ ట్యూమర్ రీచ్ అవడం అనేది జరిగేది. ఇప్పుడున్న ఈ రీసెంట్ అడ్వాన్స్డ్ మనకి ఎక్విప్మెంట్ ద్వారా కీ హోల్ సర్జరీస్ అంటే చిన్న రంధ్రం ద్వారానే మనం బ్రెయిన్ ట్యూమర్ కి అప్రోచ్ అవడం అనేది జరుగుతుంది. అదే విధంగా స్పైన్ కూడా అంతకుముందు ఓపెన్ స్పైన్ చేసి చాలా లార్జ్ లామినెక్టమీస్ చేసి ఆ స్పైన్ కార్డ్ అంతా కూడా పక్కకు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అంతా కూడా మనకి ఎండోస్కోప్ ద్వారా కానీ, మైక్రోస్కోప్ ద్వారా కానీ, డిస్కెక్టమీస్ కానీ, ఫిక్సేషన్స్ కానీ అంతా మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.